హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ వే. సో మా కోడల్ ఎన్వి పుట్టెంటికల ఫంక్షన్ అన్నమాట. ఈ పండగ ఆల్మోస్ట్ 12 years తర్వాత మళ్ళీ ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాము. చిన్నప్పటి మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తొస్తున్నాయి. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. సో మా కోడల్ ఎన్వి పుట్టెంటికల ఫంక్షన్ అన్నమాట. సో ఎన్వి నాకు ఎంత దగ్గరో మీరు చిన్నప్పటి నుండి చూసారు. అండ్ ఇప్పుడు తను పుట్టెంటికల ఫంక్షన్ ఎక్కడంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ కరీంనగర్లో ఒక ఊరు, పల్లెటూరు. కొనరావుపేట్ ఆ ఊర్లో సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ మా దిక్కు పుట్టెంటికల ఫంక్షన్ ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక పెళ్లి లాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఒక పెళ్లికి ముందు ఎంత ప్రిపరేషన్ ఉంటుందో, ఎంత హడావిడి ఉంటుందో, ఎన్ని పండుగలు ఫస్ట్ ఉంటాయో అన్ని పండుగలు ఈ పుట్టెంటికల ఫంక్షన్కి ముందు జరుగుతాయన్నమాట. సో లైక్ ఫస్ట్ ఇంట్లో పెద్దలకు, తర్వాత దేవునికి చేసుకుంటారు, వ్రతం చేసుకుంటారు, తర్వాత ఇంటి దేవునికి చేసుకుంటారు, ఆ తర్వాత అంటే అవన్నీ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే చేస్తారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ హెయిర్ కటింగ్ పుట్టెంటికల ఫంక్షన్ అనేది జరుగుతుంది. అండ్ మీరు అనుకోవచ్చు దట్ నేను బాంబే నుండి కదా. సో యాక్చువల్లీ నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ బాంబే, బట్ నా రూట్స్ వచ్చేసి ఫ్రమ్ కరీంనగర్. కొనరావుపేట అని ఊరు ఉంది, అక్కడ మా డాడీ, మా నాన్నమ్మ వాళ్ళందరూ అక్కడ నుండే. సో నేను కూడా ఆ ఊరు నుండే. అండ్ మా రూట్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ, ప్యూర్ తెలంగాణ. అండ్ ఈ ఫంక్షన్ మొత్తం ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో అన్ని మూమెంట్స్ మీకు చూపిస్తాను. సో మా వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడ వచ్చేసారు. నా ప్యాకింగ్ కూడా అయిపోయింది. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఈ పండగ ఆల్మోస్ట్ 12 years తర్వాత మళ్ళీ ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాము. అంటే మా చెల్లి లాస్ట్ జనరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మా అన్నయ్య నేనంటే మా జనరేషన్లో ఇప్పుడు ఈ ఫస్ట్ పండగ. అంటే 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ పండుగలు అన్నీ సెలబ్రేట్ చేస్తున్నాము. చిన్నప్పటి మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. సో నా లగేజ్ అంతా రెడీ ఉంది, ఇంకా పదండి బయలుదేరదాం. ఈరోజు మనం కార్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ట్రావెల్ చేసే ముందు ఇలాంటి ఒక కార్ యాక్సెసరీ మాత్రం కంపల్సరీగా మన కార్లో ఉండాల్సిందే. ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు మనకు ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవ్వడానికి ఇలాంటి కార్ కిట్ అయితే కంపల్సరీ అవసరం. అదే అగారో డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్. సో ఇది వచ్చేసి AC/DC టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. దీంట్లో డ్యూయల్ పవర్ సప్లైని కూడా ఇచ్చారు. అండ్ ట్రావెలింగ్ పర్పస్ కోసం, ఎమర్జెన్సీ కోసం మన కార్లో కంపల్సరీగా ఇలాంటి కిట్ అనేది ఉండాల్సిందే. ఎందుకంటే చాలా కాంపాక్ట్గా, మల్టీపర్పస్, ఈజీ టు యూజ్, ఈజీ టు క్యారీ అండ్ ఇన్ని ఫీచర్స్ ఉన్న ఒక టైర్ ఇన్ఫ్లేటర్ మాత్రం ఉంటే ఇంకేం కావాలి. స్పెషలీ ట్రావెల్ లవర్స్ కోసం మాత్రం ఇది ఒక మస్ట్ హ్యావ్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి 12 volt DC అండ్ 230 volt AC పవర్తో ఉంటుంది. అండ్ ఇట్ క్యాన్ బి యూస్డ్ ఫర్ బోత్ హోమ్, కార్, బైక్, సైకిల్, బాల్ ఇలాంటి వాటిలో గాలి నింపడానికి యూజ్ అవుతుంది. దీంట్లో అప్ టు 150 PSI వరకు మనం గాలిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న LED టార్చ్ని కూడా మనము నైట్ టైంలో ఎమర్జెన్సీలో యూజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు ఒక డిజిటల్ డిస్ప్లేని కూడా ఇచ్చారు. సో డిస్ప్లే పైన మనకి ఏంటంటే ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఇచ్చారు. సో దీంట్లో మనము PSI లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ యాక్సెసరీస్లో మనకి ఇంకేమేమి ఇచ్చారంటే 4 meters లాంగ్ కార్ ప్లగ్. మీరు చూడవచ్చు, నేను ఈ కార్ ప్లగ్ని కనెక్ట్ చేసుకొని నా కార్కి 4 టైర్స్కి చాలా ఈజీగా నేను గాలి నింపుకుంటున్నాను. నెక్స్ట్ 1.5 meter పవర్ కార్డ్. ఇది మనం ఎలక్ట్రిక్ సాకెట్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక టైర్ ఇన్ఫ్లేటర్ 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్టాండర్డ్ నాజిల్. సో మనం దేనికైనా గాలి నింపడానికి స్టాండర్డ్ నాజిల్కి
ఎక్స్ట్రా నాజిల్స్ కనెక్ట్ చేసుకొని నింపుకోవచ్చు. తర్వాత స్పేర్ ఫ్యూజ్ ఇచ్చారు, 4 ఎక్స్ట్రా నాజిల్ అటాచ్మెంట్. సో కార్ ఒకటే కాకుండా మనం బైక్స్కి, సైకిల్స్కి, వాటికి అంటే వేరే టైర్స్లో కూడా గాలి ఇన్ఫ్లేట్ చేయొచ్చు కాబట్టి వాటి సైజ్కి సెట్ అయ్యేటట్టు కూడా మనకు ఎక్స్ట్రా అటాచ్మెంట్ని ఇచ్చారు. అండ్ ఈజీ టు క్యారీ పౌచ్ ఇది. సో మన యూజ్ అంతా అయిన తర్వాత ఈ పౌచ్లో మనం స్టోర్ చేసుకొని మన కార్లో అనేది మనం పెట్టుకోవచ్చు. దీంట్లో ఇంకొక నచ్చిన చాలా మంచి ఫీచర్ ఏంటంటే స్విచ్ ఆన్ ద మషీన్ అండ్ ఇట్ విల్ ఆటో షట్ ఆఫ్ అనమాట. మనం అవసరం కంటే ఎక్కువ గాలి నింపడం, ఇలాంటి టైర్స్ బస్ట్ అవ్వడం, ఇలాంటి అన్నీ జరగకుండా ఉండడానికి దీంట్లో ఆటో షట్ ఆఫ్ మోడ్ని కూడా ఇచ్చారు. అండ్ ఈ అగారో డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్తో మనకు 1 year వారంటీని కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీది అమెజాన్లో కొనుక్కోండి. అండ్ మా కార్స్ టైర్స్ చెక్ చేయడం అయిపోయింది. నేనైతే నా లగేజ్ కూడా పెట్టేశాను. ఇప్పుడు పదండి బయలుదేరదాం. సో ప్రిపరేషన్స్ అన్నీ ఇంట్లో జరుగుతున్నాయి. అంటే పోచమ్మకు తొట్లే కడతారు కదా, అది అండ్ తోరణాలు కట్టడం, ముగ్గులు వేయడం అవన్నీ. సో మా నాన్నమ్మ నాకు ఇప్పుడే చెప్పింది అది ఏం చేస్తుందంటే. నాన్నమ్మ ఏంటిది ఇది? ఇది తొట్లే కడుతున్నా. దేనికి? పోషవతలకి. పోషమ్మ తల్లికి తొట్లే అంటే అక్కడ గుడిలో పెడతావా? గుడికి ఇట్లా గుడి ముంగడ కట్టాలి. ఆహా, ఓకే ఓకే. పూల తొట్లే. పూల తొట్లే. సరే సరే. ఇగో ఇగో ఇంకేందవి? పోషవకు తోరణం, దర్వాజకు తోరణం చెప్తున్నా. తోరణాలు. తోరణాలు. ఓకే. ఇక్కడ ఇంటికి కట్టినాం ఇక్కడ అట్లా సేమ్. అట్లా సేమ్. ఇంకా ఇంకా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కింద ఒక ముగ్గు వేసింది మా వదినే, అండ్ ఇంకొక ముగ్గు మా పిన్ని వేస్తుంది ఇక్కడ. అక్కడ మా వదిన వేస్తుంది. ఇది ఇల్లు కట్టేటప్పుడే ఇక్కడ తులసమ్మ కూడా కట్టినరు దీని ఇక్కడ. అంటే ఫస్ట్ దానికి ముగ్గేసి తర్వాత పెయింట్ వేస్తారంట. ఇక ఈయన మా తాత మిస్టర్ గంగాధర్ బోగా. ఇంతకుముందు నా వీడియోస్లో బాగా ఫేమస్ అయ్యిండు. ఈమె మా వదిన. ఈరోజు ఫంక్షన్ కూడా మా వదిన వాళ్ళ కూతురు ఎన్వి ఉంది కదా, మా అన్నయ్య కూతురు, మా వదిన కూతురు. సో మా కోడల్ పుట్టెంటుకలు అనమాట. సారీ, ఆ ఫంక్షన్ కోసమే ఈరోజు ఇవన్నీ ప్రిపరేషన్స్ అనమాట. అండ్ ఇది ఇక్కడ మేమున్నది మా ఊర్లో అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ నేటివ్ సైడ్ ఇది. కరీంనగర్లో కొనరావుపేట అని ఒక ఊరు, ఒక చిన్న పల్లెటూరు. సో దాంట్లో మా బంగ్లో అనమాట ఇది. సో ఇప్పుడు ఇంట్లో అయితే అన్ని ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. ఈ ఫంక్షన్ మేము ఇక్కడ జరపడానికి స్పెషాలిటీ మా బంగ్లో అనమాట. సో ఈ ఊర్లో కొనరావుపేటలో ఫస్ట్ కట్టిన బంగ్లోనే మా బంగ్లో. అండ్ అప్పటి వరకు అన్ని రేకువి కూడా కాదు, అన్ని ఇట్లా షెడ్స్ అంటారు కదా, జస్ట్ హట్స్, అవి మాత్రమే ఉండే. బట్ ఇదంతా కూడా సిమెంట్ వాడకుండా మొత్తం మట్టి అండ్ అప్పుడు యూజ్ చేసి అదేదో అంటారు టేక్ వుడ్ యూజ్ చేసి, మొత్తం మట్టి యూజ్ చేసి ఆ రాళ్లతోని కార్వింగ్ చేసి కట్టిన బంగ్లో అనమాట. ఇది మా వరండా. అండ్ ఇవన్నిటిని కరెక్ట్గా ఏమంటారు నాకు తెలియదు, దీన్ని ఏమంటారు ఈ మంచంని. సో ఇట్లాంటి మంచాలు ఇవి అప్పటివే ఇవన్నీ. సో వీటిని అల్లుట్ మంచాలు అంటారో లేదంటే నవార మంచాలు అంటారో, ఐఎమ్ నాట్ క్లియర్. బట్ మీకు ఒకవేళ తెలుసుంటే డూ కామెంట్ మీ డౌన్ ఇలాంటి మంచాలని ఏమంటారని. ఇక తొట్లే రెడీ అయిపోయింది. ఇంకొకటి కావాలా? సరే, ఇదైతే సూపర్గా ఉంది. సో మీరు ఇప్పుడు బిగ్ బాస్లో కానీ లేదంటే అంటే యూట్యూబ్లో తెలుసు కదా, గంగవ్వ చాలా ఫేమస్ అక్కడ జగిత్యాల సైడ్లో. ఇక్కడ మా ఊర్లో ఈ గంగవ్వ ఫేమస్ అనమాట. మొత్తం ఊరికే ఫేమస్ గంగవ్వ. ఈమె ఆయటి గంగవ్వ. మేము గంగక్క అని అంటాం. మేము తొట్లే ఆడితే తొట్లే కడతామని మొక్కినాము, కడుతున్నాము. ఇట్లా కట్టాలి, తొట్లే ఆడితే తొట్లే కట్టాలి. ఆహా, సో మొక్కు అనమాట ఈ తొట్లే చేయడం. నేను అందుకే అనుకుంటా, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ప్రతిసారి మొక్కినరా ఈసారా? ఎప్పుడైనా మన పిల్లలు అయినాక తొట్లే ఆడితే తొట్లే కడతామని మొక్కాలా. అయ్యో కానుకోకపోయి అంటాం కదా, కొడుకు ఉడతాడు, బిడ్డ ఉడుతుంది, తొట్లే అవుతుంది, తొట్లే కట్టాలా. ఓకే, అమ్మవారికి అది. సో తొట్ల ఒకటైతే రెడీ అయింది, ఇంకా రెడీ అవుతుంది. సో
సో మీరు చూస్తున్నట్టే బయట టెంట్ అంతా డెకరేషన్ అంతా సూపర్బ్గా రెడీ అయిపోయింది. అండ్ మా చిట్టి తల్లి కూడా రెడీ అయింది, ముద్దు ముద్దుగా పట్టులంగా వేసుకొని వచ్చింది. ఇది వచ్చేసి అమ్మవారికి ఓడిబియ్యం పోస్తారు గుడిలో. సో దాని గురించి ఓడిబియ్యం రెడీ చేస్తున్నారు. అండ్ బోనం కూడా రెడీ చేసేసారు. సో అఖండ దీపంతో బోనం ఉంటుంది. అండ్ ఇంకొకటి 1000 కండ్ల దీపం అని ఒకటి బోనం ఉంటుంది. సో మా బుడ్డది కూడా ముద్దుగా రెడీ అయిపోయింది. మేము కూడా రెడీ అయిపోయినాం అందరం. సో ఇలా రెడీ అయ్యామాట అందరం మేము. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పండుగ జరుగుతుండే చాలా, అంటే వీఆర్ సో ఎక్సైటెడ్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఈ ఆట తీసుకొస్తారనమాట. అందరం మంచిగా దండం పెట్టుకున్నాము. అండ్ మేక జడతిస్తే అమ్మవారు మా మొక్కులన్నీ ఒప్పుకున్నట్టు. అండ్ మేము మొక్కినట్టే చాలా తొందరగా మేక జడితిచ్చింది. సో చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఒథెంటిక్ పద్ధతిలో అందరు బోనాలు ఎత్తుకొని రెడీ అయ్యి బయలుదేరాము. అండ్ ఇది తీన్మార్ బ్యాండ్ని తెప్పించారు. సో ఈ బ్యాండే ఉంటుంది అనమాట పుట్టెంటికలకు అమ్మవారికి తీసుకొని వెళ్ళేటప్పుడు. ఈ తీన్మార్ బ్యాండే ఖచ్చితంగా ఉండాలి. అండ్ కింద మీరు చూస్తున్నట్టు మా బుడ్డది రాయన్ చేయి పట్టుకొని వాళ్ళ బావ చేయి పట్టుకొని చీర మీద నడుస్తుండ్రు అనమాట. సో దీని గురించి చెప్పాలి ఏంటంటే, బోనం ఎత్తుకున్న వాళ్ళు ఇదంతా వీళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ కింద నడవకుండా చీర పైనే నడవాలన్నమాట. అంటే బోనం ఎంగిల్ కాకుండా నిష్టగా తీసుకొని వెళ్ళాలి. అండ్ మా వదిన పట్టుకున్నది ధూప్ అన్నమాట. సో ఆ చీర పైన ఇలా కోదండలు కూడా వేస్తారనమాట. ఇవన్నీ అప్పటి నుండి నడుస్తున్న ప్రథ అన్నమాట. సో ఇలాగే బోనంకి సంబంధించి పట్టుకున్న వాళ్ళందరూ చీర పైనే నడవాలి, మిగతా వాళ్ళందరూ బయట నడవాల్సిందనమాట. ఊరు చుట్టూ నడిచి లాస్ట్లో ఎండ్లో అమ్మవారి గుడి ఉంటుంది అనమాట ఊర్లో. అదంతా ఊరేగింపు తీసిన తర్వాత అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. మేమందరం అయితే ఈ లాస్ట్ చిన్నప్పుడు జరిగినప్పుడు మేమందరం చిన్నగా ఉన్నాము. ఇప్పుడు అందరం పెద్దగా అయిపోయి మేమే బోనాలు ఎత్తుకొని మేమే మంగళారతులు పట్టుకొని చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా ఆయన అయితే సూపర్గా కనిపిస్తున్నారు కదా. సో మేమందరం ఎలా కనిపిస్తున్నామో కామెంట్లో చెప్పండి. అండ్ ఇవన్నీ ట్రెడిషనల్గా ఆ ఊర్లో జరిగే ప్రథ అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ అలాగే చేశారు. అండ్ మా డాడీ, మా అన్నయ్య అందరూ ఎంత ఆనందంగా అందరూ డాన్స్ చేస్తుంటే ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. చూడాలని అనిపించింది మాకు.
సో ఇది ఆల్మోస్ట్ ఊరు చివరికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఆ తీన్మారు వాళ్ళు కొట్టే వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ అంతా వాళ్ళు కూడా చూపించాలని ఉంటుంది ఊరు ముందలు కదా. సో అలా అవన్నీ చేస్తూ ఉన్నారు. చివరికి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత గుడి చుట్టూ 5 చుట్లు నడవాలన్నమాట బోనం అంతా పట్టుకొని. సో అదంతా నడిచిన తర్వాతే ఈ పుట్టెంటుకల కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత చుట్లైన తర్వాత అమ్మవారి గుడికి మళ్ళీ మంచిగా కడప కడిగి అక్కడ ముగ్గేసి బోనం అంతా తీసుకొచ్చినాం కదా, ఆ బోనం ఆ ముగ్గు పైన పెట్టి ఆ తర్వాత అక్కడ ఏం ప్రొసీజర్ చేస్తారో అదంతా చేసిన తర్వాత దెన్ అమ్మవారికి ఓడిబియ్యం పోసాము. సో అక్కడ గుడిలో ఉన్న పూజారమ్మకు కూడా ఓడిబియ్యం పోసి అదంతా ఫినిష్ అయిన తర్వాతే పుట్టెంటుకలు చేశారన్నమాట. సో వీళ్ళందరూ నా కజిన్స్. అండ్ ఇది మా మా ఊర్లో కొనరావుపేట ఊర్లో ఉన్న పోచమ్మ తల్లి. సో మా అమ్మ మొక్కుకున్నట్టు అమ్మవారికి బొట్టు చేయించారనమాట. సో ఒకసారి బొట్టు చేయిస్తా అని మొక్కుకుంటారు, కొంతమంది ముక్కు పోగు చేయిస్తా అని మొక్కుకుంటారు. సో అవన్నీ తనకి ఏమేం ప్రసాదంకి తీసుకొస్తారో అవన్నీ అమ్మవారికి ఓటు నింపుతారనమాట. సో ఓడి బియ్యం లాగా. అండ్ అది అన్నమాట. సో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ మేము చిన్నప్పుడు అసలు మేము ఎక్కడో ఆడుకుంటూ ఉండేవాళ్ళం, అసలు ఇవన్నీ ఏం చూడేవాళ్ళం కాదు. బట్ ఈసారి ఏంటంటే నేను కూడా చేసా. అండ్ పూజారమ్మ కోడిబియ్యం వేసేటప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒకటి ఏంటంటే లాస్ట్లో అమ్మవారికి ఓటు నింపినందుకు అమ్మవారు లాస్ట్లో నా ఓటు నింపినరు అనమాట. చాలా ఆనందంగా అనిపించింది. తను పూజారమ్మ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి మొక్కుకొని మేక జడితిస్తుంది అనమాట. మేక జడితించిన ప్రతిసారి మా వాళ్ళందరూ ఒక్కటే డాన్స్, అంటే ఆనందం. తొందరగా జడితించినందుకు అమ్మవారు మా మొక్కులన్నీ తొందరగా ఒప్పుకున్నందుకు ఆ సంతోషంలో అందరూ డాన్స్ చేస్తుండే. అన్నీ చాలా స్మూత్గా, చాలా ఈజీగా అన్నీ అయిపోయాయి, ఏ అడ్డంకులు రాకుండా. తల్లి ఆశీస్సులతో అన్నీ మంచిగా, బుడ్డది కూడా మంచిగా హెయిర్ కటింగ్ మంచిగా, అంటే మన పుట్టెంటుకలు బాగా తీయించుకుంది, అస్సలు ఏడవకుండా. అండ్ ఈ విధంగా మా చిట్టి తల్లి ఎన్వి పుట్టెంటుకల ఫంక్షన్ మంచిగా పూర్తయింది. సో బుడ్డదైతే ముద్దుగా కనిపిస్తుంది. మా రాయన్ అయితే అసలు ఎన్వి వెంటనే వాళ్ళిద్దరు బావమరుదుల ప్రేమ చూసి ఎవరైనా కరిగిపోవాల్సిందే. సో ఆ తర్వాత అంటే నేను మంగళారతి పట్టుకున్నందుకు నాకు, అంటే ఆడపిల్ల, ఇంటి ఆడపిల్ల కాబట్టి నాకు
కట్నం పెడతారు కదా, సో కట్నం పెట్టి మా కాళ్ళు మొక్కుతున్నారు. సో మా బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ మా అన్నయ్య వదిన అందరితో ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఈ విధంగా జరిగిందనమాట మా ఇంట్లో. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.